భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ విడుదల చేసిన హ్యాండ్బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఆన్ ఇండియన్ స్టేట్స్ 2024-25 తాజా నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వివిధ రంగాల్లో అగ్రస్థానాలు సాధించింది. ముఖ్యంగా వ్యవసాయం, మత్స్యరంగం, ఆర్థిక వృద్ధి వంటి రంగాల్లో దేశంలోనే ఏటా టాప్ ప్లేస్లో నిలిచింది. ఈ నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనలో వివరాలు వెలువడ్డాయి. పండ్ల ఉత్పత్తి రంగంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో 1.93 కోట్ల టన్నులకు పైగా పండ్లు ఉత్పత్తయ్యాయి. మామిడి, అరటి, బొప్పాయి, ద్రాక్ష వంటి పంటల్లో రాష్ట్రం దేశానికి ప్రధాన సరఫరాదారుగా మారింది. ఇక ఈ ఉత్పత్తి రైతుల ఆదాయాన్ని పెంచడమే కాకుండా ఎగుమతుల ద్వారా ఆర్థిక వృద్ధికి దోహదపడుతోంది. అదేవిధంగా మత్స్య ఉత్పత్తి రంగంలో కూడా ఆంధ్రప్రదేశ్ టాప్ ప్లేస్ దక్కించుకుంది. రాష్ట్రంలో 51.58 లక్షల టన్నుల చేపలు, రొయ్యలు ఉత్పత్తయ్యాయి. తీర ప్రాంతం, జలాశయాల సమృద్ధి వల్ల మత్స్యరంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ ఉత్పత్తి దేశీయ అవసరాలతో పాటు ఎగుమతుల్లో కీలక పాత్ర పోషిస్తోంది. లక్షల మంది మత్స్యకారులకు ఉపాధి కల్పిస్తూ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తోంది. ఆర్థిక రంగంలో ఆంధ్రప్రదేశ్ స్థిరమైన పురోగతి సాధిస్తోంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి జీఎస్డీపీ 15.93 లక్షల కోట్లకు చేరింది. ఇది మరుసటి సంవత్సరాలతో పోలిస్తే గణనీయమైన వృద్ధిని సాధిస్తోంది. వ్యవసాయం, పరిశ్రమలు, సేవల రంగాల సమతుల్య అభివృద్ధి ఈ విజయానికి మూలం. తలసరి ఆదాయం కూడా 2.66 లక్షల రూపాయలకు పైగా ఉండడం చూస్తే రాష్ట్ర ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్నట్లు తెలియజేస్తోంది. విద్యుత్ లభ్యత విషయంలో కూడా ఆంధ్రప్రదేశ్లో 14వ స్థానంలో నిలిచింది. ఇక తలసరి విద్యుత్ వినియోగం 1481 యూనిట్లుగా ఉంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా మెరుగుపడడం వల్ల పరిశ్రమలు, వ్యవసాయం వంటి రంగాలు లాభపడుతున్నాయి. పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధి దీనికి దోహదం చేస్తుంది. అయితే ఏపీ ఈ రంగంలో చాలా ముందుకు వెళ్లాల్సి ఉంది. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు ఎస్డీజీ సాధనలో ఆంధ్రప్రదేశ్ 74 మార్కులతో దేశంలో 10వ స్థానంలో నిలిచింది. ఆరోగ్యం, విద్య, పర్యావరణం వంటి రంగాలలో చేపట్టిన కార్యక్రమాలు ఈ విజయానికి కారణం. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీ సమతుల్య పురోగతి సాధిస్తోంది. అందువల్ల వచ్చే 3 ఏళ్లలో మరింతగా ర్యాంక్ బలపరుచుకునే వీలుంది. ఆరోగ్య రంగంలో రాష్ట్ర సగటు ఆయుష్ 70 సంవత్సరాలు. ఇది జాతీయ సగటుతో సమానం. మహిళల ఆయుష్ 73 సంవత్సరాలు కాగా పురుషులు 68 సంవత్సరాలు. ఇక ఆరోగ్య సేవల మెరుగుదల, పోషకాహార కార్యక్రమాలు ఈ మెరుగైన ఫలితాలకు దారితీశాయి. రాష్ట్రం వెనుకబడి ఉన్నప్పటికీ ఆయుష్ విషయంలో ఈ స్థాయిలో ఉండడం గొప్ప విషయమే. మొత్తం మీద ఆర్బీఐ నివేదిక ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రయాణాన్ని స్పష్టంగా చిత్రీకరిస్తోంది. వ్యవసాయం, మత్స్యం నుంచి ఆర్థిక వృద్ధి వరకు అన్ని రంగాలలో రాష్ట్రం ముందంజలో ఉండడం గర్వకారణం. భవిష్యత్తులో ఈ పురోగతి కొనసాగించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ దేశ ఆర్థిక వ్యవస్థలో మరింత కీలక పాత్ర పోషించనుంది.